వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు రెండవ చాప్టర్ అయినటువంటి మహాభారతం మీద మనకు గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం బాగా గమనిస్తే మొదటి ప్రశ్న చూడండి. మొదటి ప్రశ్న ఏమంటున్నాడు, మహాభారతములోనే మొదటి అధ్యాయం లేదా పర్వం ఏమిటి అంటుండే. ఇక్కడ బాగా గమనిస్తే ఏంటి మనకు ఆది పర్వంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం ఒకసారికి మహాభారతమును వ్యాస మహర్షి 18 పర్వాలుగా విభజిస్తే మొట్టమొదటి పర్వం ఏంటంటే మనకు ఆది పర్వంగా గుర్తుపెట్టుకోవాలి. చివరి పర్వం ఏంటి మనకు స్వర్గారోహణ పర్వంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏమన్నా చూడండి ఇక్కడ. పాండవులు తమ అజ్ఞాతవాస కాలాన్ని గడిపిన నగరం పేరు ఏమిటి అంటే ఇది మనకు విరాట నగరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం మత్స్య దేశము అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే పాండవుల పూజారి ఎవరు? పాండవుల యొక్క పూజారి మనకు దౌమిడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ. మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని పిలుస్తారు? అంటే మన ఇక్కడ మహాభారతంలో మనకు భీష్ముడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భీష్ముడికి గల మరొక పేరేంటి మనకు గాంగేయుడు అని గుర్తుపెట్టుకోవాలి. భీష్ముడి యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకు శాంతనుడు, అదేవిధంగా గంగాదేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. గంగాదేవి యొక్క కుమారుడు కాబట్టి ఇతనికి గాంగేయుడు అని బిరుదు వచ్చినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమడిగాడంటే మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, లక్క ఇల్లు నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఏ ప్రాంతంలో ఆశ్రమం పొందారు అంటే మనకి ఎక్కడ మనకు ఏక చక్రాపురం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ లక్క ఇల్లు దహనం నుండి బయటపడిన తర్వాత పాండవుల సరికి మనకు ఏక చక్రాపురం నందు నివసించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు మనకు, ద్రోణుడి బావమరిది ఎవరు? అంటే మనం బాగా గమనిస్తే ద్రోణుడు ఎవరు మనకు పాండవులకు అదేవిధంగా కౌరవులకు విద్యలు నేర్పిన గురువు అనమాట. ఈ ద్రోణాచార్య యొక్క బామర్ది ఎవరు మనకు కృపాచార్యుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కృపాచార్యుడు సరికి ఎవరి యొక్క బామర్ది అంటే మనకు ద్రోణాచార్య యొక్క బామర్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే దుర్యోధనుడు కర్ణుని ఏ రాజ్యానికి రాజుగా నియమించాడు మనకేంటి మనకు అంగప్రదేశం అని గుర్తుపెట్టుకోవాలి. మనకు అంగదేశానికి దుర్యోధనుడు కర్ణుని రాజుగా నియమించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ నర మరియు నారాయణ. చూడండి ఇక్కడ ఏమడిగాడు మనకు నర మరియు నారాయణ కురు మరియు యదు వంశాలలో ఈ రూపంలో జన్మించారు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. నర వచ్చేసరికి కురు వంశంలో అర్జునుడుగాను, అదేవిధంగా మనకు వచ్చేసరికి నారాయణ వచ్చేసరికి యదు వంశంలో కృష్ణుడుగా జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు మనకి ఇక్కడ, ఈ క్రింది వారిలో ఎవరు మరణాంతరము దుర్యోధనుని కర్ణుడికి సైన్యాధిపతిగా చేసుకున్నాడు? అంటే మనకి ఇక్కడ కర్ణుడు ఎవరి మరణం తర్వాత మనకు వచ్చేసరికి మనకు ఈ కౌరవులకు సైన్యాధ్యక్షుడుగా నియమించుకున్నాడంటే మనకు ద్రోణాచార్యుడు. అంటే మనకు ఫస్ట్ మనకు కౌరవ సైన్యానికి మనకు సైన్యాధ్యక్షుడు వ్యవహరించేది మనకు భీష్ముడు. భీష్ముడు. తర్వాత ఎవరు మనకి ఇక్కడ ఓకే తర్వాత సరికి ద్రోణాచార్యుడు. ద్రోణాచార్య తర్వాత మనకి ఎవరు కర్ణుడు. కర్ణ తర్వాత మనకు వచ్చేసరికి ఎవరు మనకు మనకు శల్యుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుండండి, మహాభారతంలోని ఈ క్రింది ఏ పర్వంలో చూడండి ఇక్కడ మహాభారతంలోనే ఈ క్రింది ఏ పర్వంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం మనకు భీష్మ పర్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము భగవద్గీతను అర్జునుడికి ఎవరు బోధించడం మనకు కృష్ణుడు బోధించాడు. అది ఎక్కడ ఉందంటే మనకు మహాభారతంలో 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి ఇక్కడ ద్రోణాచార్యునికి తన బొటన వేరును గురుదక్షిణగా సమర్పించింది ఎవరంటే మనకు ఏకలవ్యుడిగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే మనకు యుధిష్ఠిరునికి యుధిష్ఠిరుడు ఎవరో కదండి ధర్మరాజు. అంటే మనకు యుధిష్ఠిరునికి విష్ణు సహస్ర స్తోత్రమును ఎవరు వివరించారని మనకు భీష్ముడు వివరించినట్లు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా విష్ణు సహస్ర నామాన్ని స్మరించిన వ్యక్తి ఎవరు మనకు భీష్ముడుగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి ఇక్కడ మహాభారతం యొక్క తొలి సంస్కరణ ఏంటి అంటే మనకు మహాభారతం యొక్క మొట్టమొదటి పేరు మనకు జయ లేదా జయ సమితిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే లక్క ఇల్లును నిర్మించింది ఎవరు? లక్క ఇల్లును నిర్మించింది ఎవరు మనకు పురోచనుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ మనకు దుర్యోధనుడు పురోచనుడు చేత మనకు ఈ లక్క ఇల్లును నిర్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అర్జునుడి యొక్క శంఖం పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అర్జునుడి యొక్క శంఖం పేరు మనకు దేవదత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే మహాభారతంలో ద్రుపదుడు ఈ క్రింది ఏ రాజవంశానికి చెందినవాడు అంటే మనకి ఏది పాంచాల రాజవంశం చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ద్రుపదుడు వచ్చేసరికి ఏ రాజవంశానికి చెందినవాడు మనకు పాంచాల రాజవంశం చెందినవాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్రుపది కుమారుడు ఎవరు మనకు దృష్టద్యుమ్నుడు. ఇతను ఒకసారికి మనకి ఏంటంటే పాండవుల సైన్యానికి సైన్యాధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి మనకి ఏంటంటే దృష్టద్యుమ్నుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు ఈ ద్రుపది యొక్క కుమార్తె మనకు ద్రౌపది. అంటే మనకు పంచపాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపది సరికి ఈ ద్రౌపది యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే జనమేజయుని భారత కథలు చెప్పిన వారు ఎవరైనా మనకు వైశంపాయన గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ సో తన తండ్రిని చంపినటువంటి సర్పాన్ని చంపుటకి ఇతను ఏం చేశాడు మనకు, సో జనమేజయుడు వచ్చరికి సర్పయాగం చేస్తాడు. అప్పుడు సర్పయాగం చేస్తున్నప్పుడు సో వాల్మీకి సో సర్పయాగం చేసినప్పుడు మనకు వ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనుడు వచ్చరికి ఈ మహాభారతం గురించి మనకు ఓకే జనమేజయుడికి వివరిస్తాడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. వైశంపాయనుడు ఎవరి యొక్క శిష్యుడు అంటే మనకు సో మనకు ఒకసారికి వ్యాస మహర్షి యొక్క శిష్యుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే దుష్ట చతుష్టయంలో కాని వారు ఎవరు, చాలా ఇంపార్టెంట్. మన ఇక్కడ నలుగురిని మనం ఏమంటామంటే మహాభారతంలో దుష్ట చతుష్టయం అంటాం. ఎవరు మనకు, సో దుర్యోధనుడు, అదేవిధంగా దుశ్శాసనుడు, అదేవిధంగా శకుడు, అదేవిధంగా మన కర్ణుడు, అంటే ఈ నలుగురిని కలిపి మనం ఏమంటామంటే మహాభారతంలో ఓకే దుష్ట చతుష్టయము అని అంటామని గుర్తుపెట్టుకో. అందులో కాని వారు ఎవరు మనకు శిశుపాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈ శిశుపాలు ఎవరి చేతిలో మరణిస్తాడు మనకు, సో శ్రీకృష్ణుడి చేతిలో 100 తప్పులు చేసిన తర్వాత మరణిస్తాడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇంద్రుడు ఇచ్చినటువంటి దివ్య శక్తిని కర్ణుడు ఎవరిపై ప్రయోగించాడు అంటే మనకి ఇక్కడ సో మనకు సో కర్ణుడికి అంటే తన సహజ కుండలాలను కర్ణుడికి దానం చేసినప్పుడు కర్ణుడు సో ఇంద్రుడికి దానం చేసినప్పుడు సో ఆ దాన గుణాన్ని మెచ్చి ఇంద్రుడు ఒక దివ్య శక్తిని కర్ణుడికి ఇస్తాడు. సో ఆ కర్ణుడు సో మనకి యాక్చువల్గా అతనే కర్ణుడు ఎవరిపైన ప్రయోగించాలనుకుంటాడు, అర్జునుడిపై ప్రయోగించాలనుకుంటాడు. కానీ చివరికి ఎవరిపై ప్రయోగిస్తాడు మనకు, సో ఘటోద్గతుడి పైన సో ఇంద్రుడు ప్రసాదించినటువంటి దివ్య శక్తిని కర్ణుడు సో మనం ప్రయోగిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఘటోద్గతుడు ఎవరు మనకు, భీముడు, అదేవిధంగా హిడింబికి జన్మించినటువంటి కొడుకు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే వ్యాస మహర్షి చెప్తుండగా మహాభారత కావ్యాన్ని లిఖించింది ఎవరంటే మనకు గణేశుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం బాగా గమనిస్తే సో మనకు ఇక్కడ మనం బాగా గమనిస్తే మహాభారతాన్ని రచించిన వ్యక్తి ఎవరు మనకు, వ్యాస మహర్షి. ఏ భాషలో రచించాడు మనకు, సంస్కృత భాషలో రచించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మహాకావ్యాన్ని లిఖించింది ఎవరు మనకు, సో గణపతి దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ధృతరాష్ట్రునికి సో మహాభారత సంగ్రమాన్ని సో కంటికి కనిపించినట్లుగా వివరించింది ఎవరు మనకు, సంజయుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి సంజయుడికి ఎవరు అంటే మనకు సో కంటికి కనిపించినట్టు సో వరం ప్రసాదించడం మనకు వ్యాస మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు వ్యాస మహర్షి యొక్క సో భక్తుడు అనమాట ఎవరు, సంజయుడు అని. సో దానికి సో అతనికి ఈ పవర్ ఇస్తాడు. ఈ పవర్ ద్వారా మనకు ధృతరాష్ట్రుడు సో మనకు సో ఈ కురుక్షేత్రం జరిగినటువంటి మహాభారత యుద్ధాన్ని కళ్ళకు కల్పించినట్లుగా సో మనకు ధృతరాష్ట్రుడికి ఈ సంజయుడు బోధిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో మహాభారత యుద్ధంలో శకుని చంపింది ఎవరు, సో మనకు శకుని చంపింది ఎవరు మనకు, సహదేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ సో పాండవులలో సో చిట్ట చివరి అనేటువంటి సహదేవుడి చేతిలో మనకు శకుని మరణిస్తారని గుర్తుపెట్టుకోవాలి. శకుడు ఎవరు మనకు, సో గాంధారి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ధృతరాష్ట్రుడి యొక్క సో బామర్ది అంటే మనకు గాంధారాదేవి ఎవరిని వివాహం చేసుకుంటే మనకు సో ధృతరాష్ట్రుని వివాహం చేసుకుంటుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో మహాభారత సంగ్రమ యోధులలో సో గూఢకేశ అని ఎవరిని పిలుస్తారంటే మనకు ఎవరిని అంటారు మనకు, సో అర్జునుడు అంటారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది, మొత్తం 18 రోజులు జరిగినట్టు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో మహాభారతంలోని ఏ పర్వంను చదివితే వర్షాలు కురుస్తాయంటే మనకు సో విరాట్ పర్వం అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి, సో మహాభారతమును ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఇది మనకు తెలుసు, ఆల్రెడీ రిపీట్ అయింది మనకు జయ సంహిత. సో అంటే మహాభారతాన్ని సో పంచమ వేదమని అదేవిధంగా జయ సంహిత అని పిలుస్తారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో నకులుని యొక్క శంఖం పేరు ఏంటంటే ఏంటి మనకు, సఘోష. అంటే నకులుని యొక్క ఓకే మనకు దేవదత్త సరికి ఎవరి యొక్క శంఖం పేరు అంటే మనకు అర్జునుడి యొక్క శంఖం పేరు అయితే సో నకులుని యొక్క శంఖం పేరు మనకు సుఘోష అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడంటే మనకు 2 రోజులు మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది మనకు 18 రోజులు జరిగితే సో కర్ణుడు సరికి ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు మనకు 2 రోజులు ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారు మనకు, సో పాండవులు సో విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు సో యుధిష్ఠిరుని పేరు ఏంటి అంటే మనకు ఇక్కడ కంకుబట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 యొక్క పేర్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనకు సో పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం చేసినప్పుడు సో ఈ 5 అదేవిధంగా 5 మరియు అదేవిధంగా ద్రౌపది వివిధ మారు పేర్లతో గుర్తుపట్టకుండా ఉంటారు. ఆ పేర్లు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది బాగా ఫోకస్ చేయండి. అంటే మనకి ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే ఎవరు మనకు, ధర్మరాజు. అంటే ధర్మరాజు సో ఏ పేరుతో మనకు పిలవబడిన మనకు కంకుబట్ట అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో భీష్ముడి తండ్రి పేరు ఏమిటంటే ఎవరు మనకు, శాంతనుడు. అంటే మనకు శాంతనుడు అదేవిధంగా గంగాదేవికి పుట్టినటువంటి సంతానం మనకి ఏంటి మనకు భీష్ముడిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ భీష్ముడి యొక్క అసలు పేరు మనకు దేవవ్రతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది నగరములలో ఏ నగరము పూర్వపు హస్తినాపురంగా గుర్తించబడిందంటే మనకు తెలియదు బాగా. ఢిల్లీని ఏమంటామంటే పూర్వకాలంలో మనం ఏమంటాం, హస్తినాపురం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో మహాభారతంలో రాధేయుడు అని మరి యొక్క పేరు కలిగి ఉన్నది ఎవరంటే మనకు కర్ణుడు అండి. ఎందుకంటే మనకు సో కర్ణుడి యొక్క తల్లి ఎవరు మనకు, సో రాధ అనమాట. అంటే సో కర్ణుడు వచ్చేసరికి జనరల్గా ఎవరికి పుడతారు మనకు, సూర్యుని యొక్క అనుగ్రహంతో మనకు కుంతీదేవికి పుడతాడు. సో ఇలా పెళ్లి కాకముందే పుట్టడం వల్ల కుంతీదేవి ఏం చేస్తుంటే మనకు సమ నదిలో వదిలేస్తుంది. అలా సో ఎవరు పెంచుతారంటే మనకు ఇక్కడ సో మనకు సో పెంచినటువంటి తల్లి ఎవరు మనకు కర్ణుడికి, సో రాధ. కాబట్టి
అందుకే ఇతనికి ఏం పేరు ఉంది మనకు సో రాదేవుడు అని పేరు ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే విష్ణు సహస్రనామమును సో మొట్టమొదటిసారిగా జపించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? మనకు భీష్ముడు. అంటే మనకి ఇక్కడ విష్ణు సహస్రనామాన్ని మొట్టమొదటిసారి జపించిన వ్యక్తి ఎవరు? మనకు భీష్ముడు. అదేవిధంగా ధర్మరాజుకు ఈ విష్ణు సహస్రనామాన్ని బోధించింది కూడా మనకు భీష్ముడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు సో పాండవులు అజ్ఞాతవాస సమయమున ఎవరి వద్ద ఆశ్రమం పొందారంటే మనం చెప్పుకునేది మనకు విరాట్ రాజుని గుర్తుపెట్టుకో, దీనే మత్స్య దేశము అంటాము. సో నెక్స్ట్ కానీ గమనిస్తే సో యుధిష్ఠిరుని సో తదుపరి వారసులుగా సింహాసనం అధిష్ఠించింది ఎవరు? మనకు సో పరీక్షిత్ మహారాజు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా మనం బాగా గమనిస్తే అంటే మనకు పాండవులు మరణించిన తర్వాత అంటే ధర్మరాజు రాజైన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు? మనకు సో పరీక్షిత్ మహారాజుని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షిత్ మహారాజు ఎవరో కాదండి, ఎవరు? మనకు అర్జునుడు కొడుకునటువంటి అభిమన్యుడికి, అదేవిధంగా అభిమన్యుడికి మనకు ఉత్తరకు పుట్టినటువంటి సంతానం ఈ పరీక్షిత్ మహారాజు అనమాట. ఇతని కొడుకు ఎవరు? మనకు జనమేజయుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు సో అర్జునుడు చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు అర్జునుడు శ్రీ మహాదేవు నుండి పొందినటువంటి ప్రత్యేక ఆయుధం ఏంటంటే చాలా ఏదైనా పాశుపత ఆశ్రమం. అంటే మనకి ఇక్కడ సో అర్జునుడు ఏం చేస్తాడు? శివుని సో కఠినంగా తప చేసి అతని పొందినటువంటి ఆయుధం ఏంటి? మనకు పాశుపతాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కురుక్షేత్రంలో ద్రోణాచార్యుని ఎవరు సంహరించాడు? చాలా ఇంపార్టెంట్. మనకి ద్రోణాచార్యుడు మనకు సో దృష్టద్మ్నుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దృష్టద్మ్నుడు ఎవరి యొక్క కుమారుడు? మనకు సో ద్రుపదుడి యొక్క కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ దృష్టద్మ్నుడే మనకు పాండవుల యొక్క సైన్యాధ్యక్షుడికి పనిచేసినటువంటి వ్యక్తి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే యుద్ధము తర్వాత సో కౌరవ పక్షంలో జీవించి మిగిలినటువంటి ఏకైక యోధుడు ఎవరంటే మనకు అశ్వత్థాముడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అంటే మనకు ఈ అశ్వత్థాముడు వచ్చేసరికి మనకు ఉప పాండవులను చంపి సో ద్రౌపది చేతిలో సో శాపం పొందుతాడు, అదే కృష్ణుడి చేతిలో కూడా మనకు శాపం పొందుతాడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇంద్ర సభలో సో ఊర్వశి కోరికను సో తిరస్కరించినందుకు అర్జునుడు ఏ శాపాన్ని అనుభవించడం? మనకు ఎలా 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా జీవించడం. అంటే మనకు ఇక్కడ అర్జునుడికి శాపం ఇచ్చింది మనకు ఊర్వశి. ఈ ఊర్వశి ఏమిచ్చిందంటే 1 సంవత్సరం పాటు నువ్వు నపుంసకుడిగా మారుతావని సో అని శాపం ఇస్తే ఈ శాపం తనకు అనుకూలంగా మార్చుకున్న వ్యక్తి మనకు అర్జునుడు. అంటే మనకు అజ్ఞాతవాసంలో సో మనకు సో బృహన్నగా అంటే బృహన్న అనేటువంటి సో నపుంసకుడిగా మనకు విరాట మహారాజు కురువులు అర్జునుడు ఉన్నట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తు. అంటే శాపాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న వ్యక్తి మనకు అర్జునుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడి మనల్ని సో కురుక్షేత్ర యుద్ధానికి ముందు సో పాండవుల తరపున శాంతి దూతగా హస్తినాపురానికి వెళ్ళిన వారు ఎవరు? మనకు శ్రీకృష్ణుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు కురుక్షేత్రం మొదలయ్యే ముందు ఇంకొకసారి శాంతి దూతగా సో పాండవుల తరపున సో మనకు వెళ్ళిన వ్యక్తి మనకు శ్రీకృష్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు ఎవరి దగ్గర విందు చేశాడు? మనకి ఇంపార్టెంట్. ఎవరు? మనకు విదురుడు. సో విదురుడి దగ్గర మనకు ఇక్కడ సో విందు చేసినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయని గుర్తు. మనకు 18 పర్వాలు ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. సో 18 అనే ఫిగర్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మనకు సో మహాభారతం ఉన్నటువంటి అంకెల మీద కూడా నేను ప్రశ్నలను తయారు చేస్తాను, మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్. కురుక్షేత్ర యుద్ధంలో సో భీష్ముడు సో బాణాశయనం పైన పడిపోయినటువంటి రోజు ఏదంటే మనకు 10వ రోజు. అంటే మొత్తం 8 రోజులు మనకి 18 రోజులు జరిగింది. సో మనకి ఇక్కడ మహాభారతంలో 2 సార్లు 18 వస్తుంది. ఒకటి మనకి ఏంటంటే బాగా గమనిస్తే సో మొత్తం ఎన్ని పర్వాలు? 18 పర్వాలు అయితే మనకు సో కురుక్షేత్ర యుద్ధం ఎన్ని పర్వాలు జరిగింది, ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగినట్లు గుర్తుపెట్టుకోవాలి. 10వ రోజున మనకు ఒకసారికి సో భీష్ముడు అంపశయమున పడిపోయిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే జనమేజయునికి మహాభారతాన్ని బోధించింది ఎవరు? మనకు వైశంపాయనుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వైశంపాయనుడు మనకు వ్యాస మహర్షి యొక్క శిష్యుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే సో పరీక్షిత్ మహారాజును చెప్పించింది ఎవరు? మనకు ఇక్కడ మనకు శృంగి మహర్షిని గుర్తుపెట్టుకోవాలి. అంటే శృంగి మహర్షి యొక్క తండ్రి మనకు తపస్సులో ఉన్నప్పుడు సో పరీక్షిత్ మహారాజు ఏంటంటే చనిపోయిన పాముని మెడల వేస్తాడు. సో అందుకు సో కోపించినటువంటి శృంగి మహర్షి మనకు పరీక్షిత్ మహారాజుని సో మనకు శపిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు ఎవరు? మనకు సో జనమేజయుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ చిట్ట పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణిస్తాడు. అందుకు కోపించినటువంటి జనమేజయుడు ఒకే సర్పాలన్నీ చంపడానికి సర్పయాగం చేస్తాడు. ఈ సర్పయాగం చేసేటప్పుడే మనకు వైశంపాయనుడు ఒకసారికి జనమేజయుడికి ఈ మహాభారతం గురించి వర్ణిస్తాడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో భీష్ముడి యొక్క అసలు పేరేంటి? నేను ఇందాక చెప్పాను, భీష్ముడి యొక్క అసలు పేరు మనకు సో దేవవ్రతుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమైనటువంటి ఋషి శాపం ఏంటంటే ఏమని చెప్పాడు? మనకు సో పాము కాటు వలన మరణిస్తావని మనకు శృంగి మహర్షి సో పరీక్షిత్ మహారాజుకి శాపం ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. చిట్ట మనకు తక్షకుడు అనే పాము కాటు వల్ల మనకు పరీక్షిత్ మహారాజు మరణిస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా మనకు సో కృష్ణ ద్వైపాయన. చూడండి ఇక్కడ సో కృష్ణ ద్వైపాయన మహర్షి
సో వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది? జనరల్గా మనకు వ్యాసుడికి మరొక పేరేంటి మనకు కృష్ణ ద్వైపాయనుడు. ఈ కృష్ణ ద్వైపాయనుడికి సో వ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చింది మనకు? సో వేదాలను విభజించినందుకు. అంటే మనం బాగా గమనిస్తే వ్యాస మహర్షి అనగానే మనకు మహాభారతం గుర్తు రావాలి. సో మనకు వచ్చరికి అదేవిధంగా మనకు వేదాలు గుర్తు రావాలి, అదేవిధంగా భాగవతం గుర్తు రావాలి. అంటే మనకు ఈ మూడింటిని రచించిన వ్యక్తి ఎవరు మనకు? సో మనకు వేద వ్యాసుడు గుర్తు, అదే పురాణాలు కూడా రచించిన వ్యక్తి ఎవరు మనకు? వేద వ్యాసుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి, ఇక్కడ సర్పయాగాన్ని ఆచరించింది ఎవరు? ఎప్పుడు మనం ఎవరు మనకు? సో జనమేజయుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో జనమేజయుడు ఎవరి యొక్క కుమారుడు మనకు? సో పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరు? సో వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరు మనకు? సత్యావతి అదేవిధంగా పరాశరులను గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పరాశరుడు ఎవరంటే మనకు వశిష్ఠ మహర్షి యొక్క మనవడండి. సో ఈ సత్యావతి అదేవిధంగా మనకు పరాశరునికి పుట్టినటువంటి సంతానం ఎవరు మనకు? సో వ్యాస మహర్షి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాస మహర్షి యొక్క మరొక పేరేంటి మనకు? కృష్ణ ద్వైపాయనుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించడానికి, సో మహాభారతం యొక్క చివరి పర్వం ఏంటంటాడు? మహాభారతం యొక్క మొట్టమొదటి పర్వం ఏంటో చెప్పుకున్నాం మనము, ఆది పర్వం. అయితే చిట్ట చివరి పర్వం ఏంటి మనకు? స్వర్గారోహణ పర్వం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో భగవద్గీత గురించినటువంటి పర్వం మనకు 6వ పర్వం అంటే భీష్మ పర్వంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, సో ద్రోణుడికి యుద్ధ విద్యను నేర్పింది ఎవరు? అంటే మనకు ద్రోణాచార్యుడు ఎవరు? సో పాండవులకు అదేవిధంగా కౌరవులకు సో మనకు యుద్ధ విద్య నేర్పినటువంటి వ్యక్తి. అయితే ద్రోణాచార్యుడికి సో విద్య నేర్పిన వ్యక్తి ఎవరు మనకు? పరశురాముడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పరశురాముడు రామాయణ రాముడు కూడా ఎదురవుతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించడానికి, అజ్ఞాతవాసంలో సహదేవుని పేరు ఏంటి? ఇప్పుడు మనం చెప్పాం కంకబట్టు ఎవరి యొక్క పేరు అజ్ఞాతవాసంలో మనకంటే? సో ధర్మరాజు యొక్క పేరు అయితే మనకు అజ్ఞాతవాసంలో సహదేవుని యొక్క పేరుని మనకు తంత్రిపాలుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తంత్రిపాలుడు వచ్చేసరికి అజ్ఞాతవాసంలో సో సహదేవుని యొక్క పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగంటే మనకు కర్ణుడు ఏ దేశానికి రాజు? కర్ణుడు ఏ దేశం రాజు? అంగరాజ్యానికి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం చదువుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి, దుర్యోధనుడి యొక్క చెల్లెలు ఎవరు? సో దుర్యోధనుడి యొక్క చెల్లెలు ఎవరు మనకు? దుశ్శలను గుర్తుపెట్టుకోవాలి. మనకు సో కౌరవులు 100 మంది అయితే ఒకే ఒక కుమార్తె ఉంటుంది, ఆమె ఎవరు మనకు? దుశ్శలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగంటే మనకు శిశుపాలుని యొక్క సోదరుడి పేరేంటి? అంటే మనకు శిశుపాలు వచ్చరికి సో శిశుపాలు చేది వంశానికి చెందినటువంటి రాజు అనమాట. ఓకే, శిశుపాలు ఎప్పుడు కూడా మన శ్రీకృష్ణుడు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మనకు శిశుపాలు వచ్చరికి రుక్మిణి వివాహం చేసుకుందాం అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే రుక్మిణి వివాహం చేసుకుంటాను కోపించిన శిశుపాలు వచ్చరికి శిశుపాలుడు వచ్చరికి చిట్ట చివరిగా శ్రీకృష్ణుడు చేతిలో మరణిస్తాడని గుర్తుపెట్టుకో శంఖచక్రం చేత. అంటే మనకు బాగా గమనిస్తే, అంటే శిశుపాలుడికి ఒక వరం, శిశుపాలుని యొక్క తల్లికి ఒకసారి శ్రీకృష్ణుడు ఒక వరం ఇస్తాడు. సో వరం ఇస్తాడు, మీ శిశుపాలు వచ్చరికి 100 తప్పుల వరకు నేను సో ఒప్పుకుంటాను, 100 తప్పులు దాటిన తర్వాత నా చేతిలో మరణిస్తాడని చెప్పగా, సో చిట్ట చివరిగా మనకు శిశుపాలుడు సో 100 తప్పులు చేసి ఎవరి యొక్క చేతిలో మరణిస్తాడని మనకు శిశుపాలుని యొక్క చేతిలో మరణిస్తాడు. శిశుపాలు వచ్చరికి శ్రీకృష్ణుడి యొక్క చేతిలో మరణిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శిశుపాలుని యొక్క ఓకే సోదరుడు ఎవరు మనకు? సో దంతవక్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మహాభారతం మీద గత నోటిఫికేషన్లు అడిగినటువంటి సో PYQs అనమాట. సో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడుతున్నాయంటే దయచేసి నా ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు ఉపయోగపడతాయంటే దయచేసి షేర్ చేయండి. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.